వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెప్మా ఆర్పీల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. మెప్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్. విజయవాడ నగరంలో రోడ్లను డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. క్షయవ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు. వేసవి దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకు సీఎం సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి వారు ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. మార్కెట్లో, బస్టాండ్లో, కూలీ అడ్డాలు, ఇతర జనసమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ శాఖల పరంగా సహకారం అందించాలని సూచించారు. 2014-19 మధ్య కూడా ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం తరపున మజ్జిగ అందించామని, ఈసారి కూడా ఎండలు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసం కొరతతో పాటు పశువులకు త్రాగునీరు లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్లు నిర్మాణం చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అనేది గుర్తెరిగే అధికారులు తమ ఆలోచనలతో అమలు చేయాలని సీఎం అన్నారు. వేసవిలో పశువులు, పక్షులు దాహాన్ని తీర్చడానికి ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని అన్నారు. మేపా ఆర్పీల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ప్రభుత్వ జీవో ప్రకారం చెప్పిన విధంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని మేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం తన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మేప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక నందు మేప్మా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు ఈ ధర్నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేప్మా రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ మేప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని అన్నారు. జీవోలో చెప్పిన విధంగా 10,000 వేతనం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం మేప్మా ఆర్పీల కాలపరిమితి వెంటనే రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారని, కానీ నేడు ఆయన ఏర్పాటు చేసిన మహిళా మాటలు మూసివేసే దుస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే ఆర్పీలను తొలగిస్తానని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం తన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మేప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మెప్మా ఆర్పీలకి కాల పరిమితి సర్క్యులర్ని రద్దు చేయాలని,
వేతనాలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఫేస్ రీడింగ్ రద్దు చేయాలని, కనీస వేతనాల్ని చెల్లించాలని, 5 నెలల బకాయి వేతనాల్ని వెంటనే చెల్లించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అలాగే ఫేస్ రీడింగ్ని రద్దు చేయాలనే డిమాండ్స్ సాధన కోసం ఈరోజు ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదు. కేవలం 8,000 రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని, ఎస్ఎల్ఎఫ్ల నుంచి 2,000 తీసుకోమని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ గ్రేడింగ్ విధానం పెట్టడం వల్ల 3,000 నుంచి 6,000 లోపు మాత్రమే వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10,000 రూపాయల వేతనం ఎవరికి రావడం లేదు. గ్రామ సంఘాల్లో కూడా డబ్బులు లేవు. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 10,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పినటువంటి జీవో ఇచ్చినటువంటి ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం మహిళా మార్పుల పేరుతోటి పొదుపు మహిళల దగ్గర 100 రూపాయల నుంచి 200, 300 రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. మహిళా మార్పులు పెట్టారు. ఆ రోజు మేము డబ్బులు ఇవ్వం, మీరు ప్రభుత్వం నుంచే పెట్టుబడి పెట్టమంటే లాభాలు పంచుతామన్నారు. ఈరోజు మహిళా మార్పులకి నష్టాలు వచ్చిందనే పేరుతోటి వాటిని మూసేస్తా ఉన్నారు. మేము కోరుతా ఉంది ఏంటంటే, డ్వాక్రా మహిళలకి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కలిగించేటటువంటి పద్ధతిలో పథకాలు ఉండాలి తప్ప వాళ్ళని మరింత క్షీణింపజేసేటటువంటి పద్ధతిలో ఉండకూడదు. ఈరోజు పొదుపు మహిళలతోటి ప్రభుత్వాలు, బ్యాంకులు వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తూ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటటువంటి పరిస్థితి చేయలేకపోతా ఉన్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి గారేమో పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఓ పచ్చళ్ళ తయారు చేసేటటువంటి ఒక డ్వాక్రా మహిళ ఆమె ఉత్పత్తి చేసినటువంటి దానికంటే కూడా తక్కువ రేటుకి ప్రభుత్వం కొంటుంది, ఎక్కువ రేటుకి మరి డ్వాక్రా మహిళకు అమ్ముతుంది. ఏ రకంగా వాళ్ళు ఆర్థిక స్వావలంబన పొందుతారని అడుగుతా ఉన్నాం. అందుకనే పొదుపు మహిళల దగ్గర మహిళా మార్పుల పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని అంతా తిరిగి చెల్లించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. 3 ఏళ్లకి తొలగిస్తామనే పేరుతో రాజకీయ వేధింపులు పెరిగాయి. మా ప్రభుత్వం వచ్చింది, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళని పెట్టుకోవాలి, ఇది పెరిగింది. ఆర్పీలని మూకుమ్మడిగా తొలగించేటటువంటి పని చేస్తున్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక ఆర్పీని తొలగించాలంటే ఎస్ఎల్ఎఫ్కి సంబంధించి జనరల్ బాడీ వేయాలి. ఆ జనరల్ బాడీలో ఆమె ఏం తప్పు చేసిందో నిరూపించాలి. ఆ తర్వాత ఆమెను తీసేయాలి. ఇవన్నీ జరగడం లేదు. రాజకీయ వేధింపులు పెరిగాయి, అక్రమ తొలగింపులు పెరిగాయి. ఈ డిమాండ్ల సాధన కోసం మేము ఈరోజు రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సామాజిక బాధ్యతతో మలబార్ అందిస్తున్న సేవలను అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏడాదికి భారతదేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికలు విద్యకు మద్దతుగా 716 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 142 కళాశాలలో చదువుతున్న 1,928 మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి గాను 1.67 కోట్లు కేటాయించిందని తెలిపారు. సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోకూడదన్నారు. ఈ వ్యాపార దృక్పథం కాకుండా సమాజ సంక్షేమం కోసం మలబార్ సేవలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిరాజ్, పీకే తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గోపి. నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మార్కెటింగ్ మేనేజర్ని. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,920 మంది ఆడపిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంకి మన మినిస్టర్ గారైనటువంటి పార్థసారథి గారు, అలానే ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే రిటైల్ హెడ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ హెడ్ అయినటువంటి సిరాజ్ గారు, జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్ గారు, అలానే సెంట్రల్ కోస్తా ఆంధ్ర రాయలసీమ ఒక్క నిమిషం ఆగండి, అది కూడా కట్ చేయండి, ఫెబిన్ సార్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం ఆడపిల్లల చదువు 10th క్లాస్తో ఆగిపోకుండా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ద్వారా పిల్లల్ని చదివించడం కోసం ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క స్కాలర్షిప్స్ చదువుకునే వారికి మాత్రమే పూర్ అండ్ మెరిట్ యొక్క బేసిక్ మీద మనం తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఇంత విజయవంతం చేసినటువంటి పిల్లలకు కానీ, అలానే మేనేజ్మెంట్ టీం కానీ, అలానే మీడియా వారికి కానీ, పోలీస్ వారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.
టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 1928 మెంబర్స్. అలానే అమౌంట్ వచ్చేసి 1.67 crores మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 282 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కార్యక్రమాలకు కేటాయించి 16 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చాం. 95,000 మందికి పైగా బాలికలకు స్కాలర్షిప్లు అందించడంతో పాటు 23,000 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చి 300 మంది వృద్ధులకు గ్రాండ్ మా హోమ్ ద్వారా సౌకర్యాన్ని అందించాం. మా సహాయ కార్యక్రమాలు నిజమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఇదంతా ప్రారంభం మాత్రమే. హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం ద్వారా 21 నగరాల్లో నెలకు 17.22 లక్షల భోజనాలను అందించి ఆకలి సమస్యలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో జాంబియాలోను మేము సేవలు అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ ద్వారా 12 నగరాల్లో రోజుకు 4,200 భోజనాలను పంపిణీ చేస్తూ ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలుస్తున్నాం. వైద్య సహాయం, కోవిడ్-19 విపత్కర సమయంలో అండగా, జీవనోపాధి సహకారం వంటి పలు సేవల ద్వారా 10,000 మందికి పైగా జీవితాలను మేము స్పృశించాం. గతంలో 13,700 మంది బాలికలకు స్కాలర్షిప్లు అందించి 6.29 కోట్ల రూపాయలు కేటాయించాం. మా ఈ నిబద్ధతలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 21,000 బాలికలకు స్కాలర్షిప్లు అందించాలని సంకల్పించాం. విద్య ద్వారా బాలికలను సాధికారతం చేస్తూ తరతరానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 142 పాఠశాలలకు చెందిన 1,928 మంది విద్యార్థులకు 1.67 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మలబార్ గ్రూప్ లో మేము ఒక బ్రాండ్ మాత్రమే కాదు, జీవితానికి ఆశ, మార్పు, భవిష్యత్తుకు బాట. 2025లోనూ మా ప్రయాణాన్ని కొనసాగించేందుకు కలిసికట్టుగా భవిష్యత్తును మలిచేందుకు ముందుకు రండి. అందరికంటే సీనియర్ అయినా కూడా తన పరిధి దాటకుండా చాలా గౌరవం, రాజకీయ నాయకుడికి గౌరవం ఏ విధంగా లభిస్తుంది అని ఆలోచిస్తే గద్దె రామ్మోహన్ గారి లాగా మనం ప్రవర్తిస్తే మనకి గౌరవం లభిస్తుంది అని ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆలోచించే విధంగా మరి ప్రవర్తించే పెద్దలు, సోదర సమానులు గద్దె రామ్మోహన్ గారికి, మరి ఇంత పెద్ద సంస్థని మల్బార్ అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, మరి ప్రపంచంలో కూడానేమో అతిపెద్ద నగల వ్యాపార సంస్థ, మరి దానికి ఆల్ ఇండియా బేస్ మీద హెడ్గా పనిచేస్తున్న మరో సోదరుడు సిరాజ్ గారికి, మరి విజయవాడ పెద్దలు మురళి గారికి, ఇక వేదిక మీద ఉన్న మల్బార్ సంస్థ అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన చిన్నారులకి అందరికీ కూడా, విలేకరు సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం కల్పించిన మల్బార్ సంస్థకి నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ కార్యక్రమం ఎందుకు గొప్పదంటున్నానంటే, ఒకప్పుడు వెనకబడిన దేశంగా గుర్తించబడ్డ భారతదేశం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా స్పీడ్గా పరిగెడుతున్న దేశం, అభివృద్ధి దిశలో మన భారతదేశం. దానికి కారణం ఏమిటంటే మానవ వనరులు. ఒకప్పుడు జనాభానే పెద్ద లైబిలిటీగా, పెద్ద భారంగా భావించిన ప్రపంచం ఈరోజు భారతదేశంలో ఉన్న యువశక్తికి ప్రపంచం అంతా కూడా తలొగ్గే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. అంటే మన దేశంలో యువతి యువకుల శక్తికి నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. కేవలం జనాభా ఉంటే సరిపోదు. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి నష్టమా లాభమా అనేది సీఎం చంద్రబాబు తన అభిప్రాయాన్ని చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జనాభా లెక్కల ప్రకారం అయితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని, దేశం ఐక్యంగా ఉండాలంటే జనాభా ప్రతిపాదికను డీలిమిటేషన్ చేయకూడదన్నారు. విజయవాడ బలోత్సవ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బీజేపీ ప్రాధాన్యం ఉన్న చోట స్థానాలు పెంచుకొని ఇతర రాష్ట్రాలకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై తెలుగు ప్రజల గొంతుక వినిపించాలని, వైసీపీలా లేఖ రాయడం లేదా ఎంపీలతో పార్లమెంట్లో అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. 2026 తర్వాత జరగబోయే డీలిమిటేషన్ మీద జరిగినటువంటి అఖిలపక్ష సమావేశానికి మన రాష్ట్రం నుంచి ఎవరు హాజరు కాలేదు. మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చి గైర్హాజరయ్యారా అన్నట్లుగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి, ముఖ్యంగా మన రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోవటానికి ఇది దారి తీస్తుంది.
రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, కేంద్రంలో మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలని త్యాగం చేయదలుచుకున్నారా? తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాము. దక్షిణాది రాష్ట్రాల్లో, దక్షిణాదిలోనే కాదు, ఆ మాటకు వస్తే మొత్తం ఈ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అనుకున్నటువంటి రాష్ట్రాలు అందరూ ఏదో రకంగా ప్రాతినిధ్యం ఉంది. పక్కనున్న తమిళనాడులో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు ఉప్పు నిప్పు అయినా సరే ఇద్దరు హాజరయ్యారు. తమిళనాడులో అన్నా డిఎంకే రోజు తన్నుకుంటున్నా ఇద్దరు దాన్ని అపోజ్ చేస్తున్నారు. కేరళలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఇద్దరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి నడుం కడితే, ఇక్కడ మన రాష్ట్రం వాళ్ళు మాత్రం వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. వైసీపీ మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, జరగకుండా కాపాడండి అని ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రం పంపింది. కనీసం ఆ మేరకు లెటర్ రాసి రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పడం వరకైనా సంతోషకరమైన విషయమే. ఆ మాత్రం గళం ఇప్పారు. మరి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు దానికి హాజరై ఉంటే ఇంకా బాగుండేది. అక్కడ మన రాష్ట్రం తరఫున ఒకరు ప్రతినిధిగా కూడా ఉండేవాళ్ళు. తెలుగుదేశం, జనసేన వాళ్ళు దీనికి ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు చెన్నై తమిళ వాళ్ళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈరోజు అన్ని మీడియాలో కూడా వచ్చింది. ఇది పార్టీలు ముందు పార్లమెంట్లో పోరాడాలి, తర్వాత మీటింగ్లు పోరాటాలు అన్నాడు. మరి పార్లమెంట్లో పోరాడాలా అని ఆయన వైఖరి నిజాయితీతో చెప్పింది అయితే, ఇక్కడున్నటువంటి జనసేన, తెలుగుదేశం సభ్యులు వాళ్ళకు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి ఈ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో దీన్ని లేవనెత్తమని ఆయన వాళ్ళని ఆదేశించారా లేదా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆయన చెబుతున్న మాటే ముందు ఆయన అక్కడ వాయిస్ వినిపిస్తే, మన రాష్ట్రం తరఫున పార్లమెంట్లో వాయిస్ వినిపించి, ఆ తర్వాత ఈ సమావేశానికి కూడా వాళ్ళు హాజరై ఉంటే దానికి ఒక వెయిటేజీ, దానికి కావాల్సినటువంటి విలువ వస్తుంది. ఈరోజు ప్రజల యొక్క మనోభావం దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకించలేక, దీన్ని బీజేపీని బలపరచలేక ఈ రకమైనటువంటి గోడ మీద పిల్లివాటం, డ్యాన్స్ చేయటం అని దీన్ని ఒక రకమైనటువంటి సర్కస్ ఫీట్లు. ఈ సర్కస్ ఫీట్లు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ గురించి మాట్లాడకుండా తప్పో ఒప్పో మనకు నష్టమా లాభమా తేల్చి చెప్పాలి. దాని బదులు 75 సీట్లు అసెంబ్లీలో మహిళలకు పెరుగుతాయని చెబుతున్నారు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మోకాటికి బోడిగుండుకి ముడేయటం అంటారు దీన్ని. అసలు మహిళల రిజర్వేషన్ల అంశమే అసలు ఇంతవరకు చర్చలోకి రాలేదు. 29 నుంచి అమలు జరగవు, వాళ్ళే స్పష్టంగా చెప్పారు 34 నుంచి అమలు చేస్తామని. 34 నుంచి కూడా అమలు చేస్తారో లేదో గ్యారెంటీ లేదు. ఇంతవరకు అసలు కాన్స్టిట్యూషన్ చేంజెస్ రాష్ట్రాల ముందుకు రాలేదు. అవన్నీ కొన్ని రాష్ట్రాలు ఆమోదించి, కొన్ని ఇంకా చేయలేదు. దానికి కావాల్సిన ఏర్పాటు లేదు. ఎన్నికల కమిషన్ దాని గురించి ఏం స్పందించలేదు. అంటే మహిళలకి ఆశ చూపెట్టి డీలిమిటేషన్ జరిగితే మహిళలకు మంచిది అని చెప్పి దీన్ని పక్కదారి పట్టించే ఆలోచన చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈరోజు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 25 పార్లమెంటు స్థానాలు నిలబడతాయా, తగ్గుతాయా, పెరుగుతాయా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు బీజేపీ, మోడీ చేస్తున్న ప్రతిపాదన ప్రకారం జనాభాని ప్రాతిపదికగా చేసుకుంటే మన జనాభా రేటు 2.5% నుంచి 1.4% పెరుగుదల రేటు తగ్గిపోయింది. మన జనాభా ప్రకారం ఇప్పుడున్నటువంటి 25 సీట్లు 6 సీట్లు తగ్గి 19 సీట్లే ఉంటాయని చెప్పి కొంతమంది మేధావులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న జనాభా పద్ధతిన తెలంగాణకి తగ్గుతాయి, తమిళనాడుకు తగ్గుతాయి, కేరళకు తగ్గుతాయి, కర్ణాటకకు తగ్గుతాయి, బెంగాల్కు తగ్గుతాయి, జమ్మూ కాశ్మీర్కు తగ్గుతాయి. ఒక్క 2-3 రాష్ట్రాలకు తప్ప, జనాభా బాగా పెరిగినటువంటి 2-3 రాష్ట్రాలు తప్ప ఇవి ఏటికి ప్రాతినిధ్యం ఉండదు. అందులోనూ ఇప్పుడు 524 స్థానాలు ఉంటే దీన్ని తీసుకుపోయి 830 చేయాలని చెప్పి అంటున్నారు. స్థానాలు జనాభా పెరిగినప్పుడు స్థానాలు పెంచడం తప్ప రైటా కాదు, పెరిగిన స్థానాలకు అనుగుణంగా అందరికీ న్యాయం జరుగుతుందా లేదా. కానీ మా పార్టీ వైఖరి ఏంటంటే జనాభాని దీనికి ప్రాతిపదికగా తీసుకోకూడదు. ఎందుకంటే గత 30 సంవత్సరాల్లో దక్షిణాది రాష్ట్రాలు కానీ, బెంగాల్ కానీ, లేదా మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాలు చాలా కాన్షియస్గా జనాభా నియంత్రణని పాటింపజేశాయి.
జనాభా కంట్రోల్ చేసినందువల్ల జనాభా తగ్గిపోయింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహారు ఇటువంటి రాష్ట్రాల నుంచి జార్ఖండ్, మన రాష్ట్రానికి, కేరళకి, బెంగళూరుకి విపరీతంగా వలసలు వస్తున్నారు. అక్కడ జనాభా పెరిగి వాళ్ళకి తగిన ఉపాధి లేక వలసలు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఈ జనాభా ప్రాతిపదిక మీద స్థానాలు పెరుగుతాయి. అంటే బీజేపీ బలంగా ఉండి బీజేపీ యొక్క దాన్ని స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచి బీజేపీయేతర పార్టీలు ఉన్న చోట ఈ ప్రాతినిధ్యం తగ్గించడానికి కుట్ర ఇది. ఈ కుట్రగా ఆంధ్రప్రదేశ్ కూడా బలైపోతున్నది. మన వాయిస్కి గళానికి విలువ లేకుండా పోతుంది. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి విజయవాడ నగరంలోని రోడ్లను డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సిఆర్డీఏ సహకారంతో ట్రాఫిక్ను నిహారించేందుకు నగర పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా 3-4 రోడ్ల పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 85 లక్షల రూపాయలతో రోడ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ డివిజన్లో ₹1 కోటి వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో దృష్టి పెట్టుకుని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వర్షాలు పడిన సమయంలో డ్రైనేజీ వాటర్ నిలిచిపోతుందని ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సిఆర్డీఏ సహకారంతో నగర వెలుపల కూడా రోడ్లను నిర్మించేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి, ఇది వివేకానంద స్టాచ్యూ రోడ్డు 34 లక్షల రూపాయలు. ఈ రోజున 4వ డివిజన్లో ఇవాళ రోజున 81 లక్షల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 9 నెలల్లో సుమారు ₹1 కోటి పైగా ఇక్కడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా వర్కులు కూడా పూర్తవబోతూ ఉన్నాయి. దానికి తోడు విజయవాడ నగరానికి చాలా అవసరమైన చుట్టుపక్కల విజయవాడ నగరం చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడానికి సిఆర్డీఏ కమిషనర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారం కమిషనర్ గారు మొన్న వచ్చి నన్ను, ఎంపీ గారిని కూడా తీసుకువెళ్ళి మొత్తం చుట్టుపక్కల ఏ రోడ్లు మనకు అవసరమో ఒక సమీక్ష కోసం అధికారులతో కూర్చోవడం జరిగింది. దానికి అన్నీ కూడా మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్, నిడమాన్ రోడ్డు వరకు, అదేవిధంగా అన్ని రోడ్లు, బల్లివారి వీధి రోడ్డు, ఇలాంటి ప్రధానమైన రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గారు సుముఖం వ్యక్తం చేశారు. తొందరలో నెల 15 రోజులు అవన్నీ కూడా ఒక లైన్కి వస్తాయి. దాంతోపాటు మనకు ప్రధానమైన సమస్య వర్షానికి నీరు వచ్చే సమస్య ఉంది ఇక్కడ చాలా చోట్ల. వాటన్నిటి కూడా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడానికి ₹150 కోట్ల సిఆర్డీ నుంచి మనకి డ్రైన్లకు ఇస్తున్నారు. దాంతోపాటు మరి ఎల్ఎన్టీ కంపెనీ గతంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేయటానికి ఎల్ఎన్టీ కంపెనీ కూడా తొందరగా వస్తూ ఉంది. మనకి డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా వరకు సమస్య ప్రాబ్లము కొంచెం కూడా సమస్య పోతూ ఉంది. ఈ ప్రధానమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ ఈ సైడ్ డ్రైన్స్ వీటన్నిటికి కూడా నిధులు సమకూర్చుకుని తొందరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతామని మీ ద్వారా తెలియజేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల మీద, పట్టణ ప్రాంతాల మీద దృష్టి పెట్టి అనేకమైనటువంటి రోడ్లని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ నగరంలో 4వ డివిజన్లో కూడా అనేకమైనటువంటి కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా కూడా తీసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి రోడ్ల నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తి చేసుకుని కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం ఉండగా మరి ఇక్కడ శాంక్షన్ అయినటువంటి రోడ్లన్నింటినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కానివ్వండి, అభివృద్ధిని అడ్డుకుంటా కూడా అనేక నిర్మాణాలని కొబ్బరికాయ కొట్టే స్టేజ్లో కూడా ఆపేయడం జరిగింది. అటువంటి రోడ్ల నిర్మాణాన్ని కూడా మేము సకాలంలో కూడా పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. పోతే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి విజయవాడ నగర ప్రజల తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో కూడా మరి ఆస్తి పన్ను మీద వడ్డీ రాయితీలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. ఈ రోజుకు కూడా వేలాది కోట్ల రూపాయలు ఆస్తి పన్ను రూపంలో రావాల్సి ఉండగా కూడా వందలాది కోట్ల రూపాయల్లోనే వస్తూ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దృష్టి పెట్టేసి మరి వడ్డీ రాయితీలు ఆస్తి పన్నుదారులందరికీ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేవిధంగా రానున్న కాలంలో విజయవాడ నగరపాలక సంస్థకు అందేటువంటి నిధుల్లో గద్దె రామ్మోహన్ రావు, కేశినేని మరి శివనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ ప్రాంతంలో స్టాప్ వాటర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా కూడా బ్రహ్మాండంగా నిర్మించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా నిర్ణయం చేసే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబల్ కూడా వర్గీకరణ చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాలేటి లక్ష్మణరావు తెలిపారు. విద్యాధరపురం 4 స్తంభాల సెంటర్లో సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదేవిధంగా ట్రైబల్ ఎరుకల కమ్యూనిటీపై కమిషన్ వేసి ఎంతమంది కింది స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారో గుర్తించాలన్నారు. ట్రైబల్ కు న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేసి మైదాన ప్రాంత ట్రైబల్స్ తో కూటమి ప్రభుత్వ పెద్దలను కలిసి మెమోరాండాన్ని సమర్పించనున్నట్లు ఆయన వివరించారు. నా పేరు గాలేటి లక్ష్మణరావు. మా తండ్రి గారు లేటు గాలేటి వెంకటేశ్వర గారు మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, జగ్గేపేట నందివరం. నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన సేవా సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు గల కారణాలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా నిర్ణయం చేసి జడ్జిమెంట్ ఇచ్చారు భారతదేశం మొత్తానికి. అలానే ఆ తీర్పును అనుసరించి మళ్ళీ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా సుప్రీంకోర్టు వారు చీఫ్ జస్టిస్ గారు కూడా వారిని కూడా వర్గీకరణ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో కమిషనర్ గారిని పంపించి ఈ 26 జిల్లాల్లో ఎవరెవరు వృత్తులు వారు ఉన్నారు, ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారు, ఏ పర్సెంట్లో వారికి ఇచ్చినటువంటి 50%, షెడ్యూల్ కాస్ట్కి ఇచ్చిన 50% ఏ వర్గాలు పొందిన ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో అధికారులుగా ఎంతమంది వచ్చారు, అనధికారులుగా ఎంతమంది రిక్రూట్ అయ్యారు, పార్లమెంటు సభ్యులుగా ఎంతమంది పర్సెంటేజ్ వచ్చారు, రాజ్యసభ సభ్యులుగా ఎంతమంది వచ్చారు, శాసనసభ సభ్యులు ఎంతమంది వచ్చారు, శాసనమండలి సభ్యులు ఎంతమంది వచ్చారు, దాని మీద ఏకసభ్య కమిషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం అనేది. ఆ రిపోర్ట్లో భాగంగానే మాలా కమ్యూనిటీ వారికి, ఉపకులాల వారికి 7.5%, మాదిగ ఉపకులాల వారికి 6.5%, రెల్లీస్ కమ్యూనిటీకి ఉపకులాలకు కలిపి 1% రికమెండ్ చేసింది కమిషనర్ గారు. దాన్ని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తిగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ సిస్టమ్ ప్రకారమే అమలు జరుపుతామనేది తీసుకున్నారు. ఈ శాసనసభలో ప్రవేశపెట్టి మరి మనం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, మేడం పురంధరేశ్వర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల నాయకత్వంలో వీళ్ళంతా కూడా త్వరలో కేంద్రానికి పంపించి అమలు జరిగే పరిస్థితి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చేస్తున్నాను. అట్లానే ట్రైబల్స్ ఎరుకల కమ్యూనిటీకి కూడా కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు మాలల సంక్షేమాభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ తెలిపారు. కుల వివక్ష పోకుండా వర్గీకరణ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వివక్ష పూర్తిగా రూపుమాపిన తర్వాతనే వర్గీకరణపై ఆలోచించాలి అని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాల మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుధాకర్ మాలల సంక్షేమం సంఘం వర్గీకరణను ఒప్పుకోదని తెలిసి చెప్పారు. నా పేరు పెన్నెం సుధాకర్, మాలల సంక్షేమ సంఘ అభివృద్ధి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే ముఖ్యంగా వర్గీకరణ గురించి మేము మాట్లాడుతున్నాము. ఈ వర్గీకరణ మాకు ఎందుకు కానీ నచ్చడం లేదంటే
అనేకమైనటువంటి కుల వివక్షత ఇంకా చదివిపోలేదు. కుల వివక్షత ఉన్నప్పటికైనా సరే వర్గీకరణ చేస్తున్నారు. ముందు కుల వివక్షత తీసివేస్తే కానీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని మా నినాదము. ఈ వర్గీకరణ మేము ఎస్సీ ఉపకులాలకు కానీ వర్గీకరణ చేసేటువంటి ఉద్యమాలు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం తెలుపుతుంది. కూటమి ప్రభుత్వము మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టాలని దోహదపడుతుంది. రెండు రాష్ట్రాలు దీన్ని గమనించి విభేద అభిప్రాయాలు లేకుండా ఈ సమస్యపై కూటమి ప్రభుత్వంతో మనల్ని దృష్టి మళ్లించి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 341 ప్రకారము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గీకరణ చేపడుతుంది కాబట్టి ప్రభుత్వము తగిన ఫలితం అనుభవిస్తుంది. తప్పిదము ఎస్సీ వర్గీకరణ చేస్తే మా మాలలంతా కలిసి ప్రాణాలైనా అర్పిస్తాము, కానీ వర్గీకరణను ఒప్పుకోమని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం పెన్నెం సుధాకర్ డిమాండ్ చేస్తున్నాడు. జై భీమ్, జై మాల మహానాడు. ఇక్కడికి వచ్చిన విలేకరులకు అందరికీ ఓకే ఇక్కడ ఉన్న విలేకరులకు అందరికీ నా ఉదయపూర్వకంగా వందనాలు. రాయలసీమ అధ్యక్షునిగా పెద్దలు నన్ను ఎంచుకునేందుకు నేను న్యాయం చేస్తానని చెప్తున్నాను. వచ్చేసి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధం. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ విరుద్ధం. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలి. ఇప్పుడు ఏపీలో వర్గీకరణ చేయాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారిని వర్గీకరణ పేరుతో గొడవలు పెట్ట చూస్తున్నారు. వర్గీకరణ చేసి ఎస్సీలలో ఉన్నవారు అనేకులు నష్టపోతారు. వర్గీకరణ చేసి ఎస్సీలో ఉన్నవారు అనేకులు నష్టపోతారు. మాలలకును అన్యాయము జరిగితే కూటమి ప్రభుత్వం పతనము కావడం గ్యారంటీ. దేశానికి వెన్నుముక్క రైతు అంటారు కదా, అలాగనే ఏపీకి ఏపీకి వెన్నెముక రైతు అంటారు కదా, అలాగే ఏపీకి వెన్నెముక మాలలు. ఈ మాలలకు అన్యాయం జరిగితే ఎంత పెద్ద ప్రభుత్వమైనా సరే పతనం కావడం గ్యారెంటీ. కాబట్టి ముందుగాల మీరు అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పిన హామీలు నెరవేర్చి చూపండి. తర్వాత వెనుకబడిన గ్రామంలో ఎన్నో ఉన్నాయి, వాటిని పట్టించుకునేవాడు ఒకడును లేడు. వెనుకబడిన గ్రామంలో హాస్పిటల్ లేవు, వెనుకబడిన గ్రామంలో స్కూల్స్ లేవు, సరైన వైద్యము లేదు, లక్షలాది మంది చనిపోతున్నారు. పట్టించుకున్న వాడు ఒకడును లేడు. సరైన విద్య లేదు, చదువుకున్న వారికి లేవు, ఉద్యోగాలు లేక చనిపోతున్నారు. వారు లక్షల్లో ఉన్నారు. ఇటు చెప్పుకుంటూ పోతే మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి పనులు చేయకుండా హామీలు ఇచ్చి పథకాలు నెరవేర్చకుండా ఈసారి బిల్లు లాగా అధికారంలో లేనప్పుడు మేము వర్గీకరణ గురించి మాట్లాడడం కులాల ఈ సభాముఖంగా మేము తెలియజేయడం ఏమనగా నూతన కమిటీని మేము నియమించుకున్నాము. నూతన కమిటీ పేరు ఏమనగా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం. సుధాకర్ వర్గం నుంచి మేము ప్రెసిడెంట్ గారిని సుధాకర్ని ఎన్నుకున్నాము. ఇతర జాయింట్ సెక్రటరీ కానీ గౌరవ అధ్యక్షులు కానీ రాయలసీమ అధ్యక్షులు కానీ మేము నియమించుకున్నాము. అలాగనే మేము చేసే పనులలో ఏదైనా న్యాయం చేకూరించేంత వరకు అధికారుల దృష్టికి వెళ్ళి మా పనులను మేము సద్వినియోగంగా చేసుకుంటాము.
అలాగనే మా ఎస్సీ కులాలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మాకు ఉండేటట్టు చేయాలి. అలాగనే ఇప్పుడు మందకృష్ణ మాదిగా కలిసి కూటమి ప్రభుత్వం కలిసి ఒకటి చెప్తున్నారు, ఎస్సీ వర్గీకరణ చేయాలని. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు చెప్పారు. వారికి పిటిషన్ వేసినప్పుడు ఆర్టికల్ 141 ప్రకారము ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. కావున రాజ్యాంగ విరుద్ధాన్ని మీరు అమలు పరుస్తున్నారు. ఎందుకు అమలు పరుస్తున్నారు? గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కుల వీక్షత ఉంది. నువ్వు మాలోనివి, నువ్వు కాపోనివి, నువ్వు మాదిగోనివి అని కుల వీక్షత చూపించి రెడ్డి గారు వస్తే పక్కన అధికారులు వస్తే లేచి నిలబడాలి. అలాంటి కుల వీక్షతను తీసేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయాలని నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు? సరైన సక్రమైన ఆధారాలు నువ్వు చూపుడు. ఫస్ట్ మాకు చూపాలి. ఎస్సీ వర్గీకరణ చేయి, మేము చేయవద్దని లేదు. ఎస్సీ వర్గీకరణ చేసేకల్లా కుల వీక్షత తీసేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మేము కూడా సిద్ధమని చెప్తున్నాం. మేము చెప్పలేదని లేదు. ఆర్టికల్ ప్రకారమే మేము కూడా 12 మంది లాయర్లు పిటిషన్ ప్రకారమే మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి. అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. అంతేగాని ఎస్సీ వర్గీకరణ చేసి అన్యాయం చేకూరాలని అందరికీ చేయకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఒకటే విన్నపం తెలుపుకుంటున్నాము. సార్, మీరైతే ఏ హామీలు ఇచ్చి ఉన్నారో మీరు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ పక్కన ఇంకా ఎవరైనా సరే సార్, ఎవరైతే ఉన్నారో మీ పరిపాలన బాగానే ఉంది, కింద పరిపాలన బాగాలేదు. వాటిని కూడా మీరు దృష్టికి తీసుకురండి. ప్రతి ఒక్కరిని విమర్శించండి. ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్ళి మీరు విమర్శించుకోండి. ఎవరెవరు ఎలా చేస్తున్నారు పరిపాలన గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచించి ముఖ్యంగా విలువలు సంఘ నాయకులకు కానీ సంఘంలో ఎవరైనా ఉన్నా కానీ మర్యాద లేకుండా పోతుంది. ఆ మర్యాదను కొద్దిగా చూపెడితే కనుక చాలా బాగుంటుందని మేము కూడా కొద్దిగా ఆశిస్తున్నాం సార్. అలాగనే మేము ఏదైనా అన్యాయం జరిగితే మేము ఎటువంటి అన్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి ఐక్యత వర్ధిల్లాలంటున్నాం. మేము ఎస్సీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, మైనార్టీ లేదు, అందరికీ మేము ఉంటాం. ఎక్కడ అన్యాయం జరిగినా మా దృష్టికి వచ్చిందంటే మేము అక్కడికి ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి మేము సభాపూర్వకంగా తెలియజేయడం ఏమనగా మేము కొత్తగా నూతనంగా కమిటీ ఏర్పాటు చేశాము. కొన్ని నినాదాలు ఉన్నాయి. ఆ నినాదాలను మేము పాటిస్తూ ఇంకా ఏమంటే మాకు జరిగిన అన్యాయం గురించి మేము మీడియా మిత్రులతో మేము సభాపూర్వకంగా తెలుపుతున్నాము. మా సంఘం పేరు మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం, పెన్నెం సుధాకర్ వర్గం. జై భీమ్. క్షయవ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి అన్నారు. వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా క్షయవ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి, డిఎం అండ్ హెచ్ఓఎం సువాస్ని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డేజే ఉషారాణి మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 చికిత్సా కేంద్రాల ద్వారా 70,947 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. గత ఏడాది 6,404 క్షయవ్యాధి గ్రస్తులకు, ఈ ఏడాది ఇప్పటి వరకు 1,324 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. నిక్షయ్ పోషణ్ యోజన పథకం ద్వారా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 500తో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. రోగులకు అందించే 500 రూపాయలను మొత్తాన్ని ఈ నెల నుండి ప్రభుత్వం 1000 రూపాయలను పెంచడం జరిగిందన్నారు. క్షయవ్యాధి సోకిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 48 నిక్షయ్ మిత్రాలను ఏర్పాటు చేసి 2,411 మంది రోగులకు ప్రతి నెల పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. నా పేరు డాక్టర్ ఉషారాణి. నేను డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్. మనం గత సంవత్సరం గణాంకాలు తీసుకుంటే 70,947 టెస్టులు చేస్తే అందులో 6,404 టీబీ వ్యాధి ఉన్నట్టు మనం కనుక్కున్నాము.
మన గవర్నమెంట్ హాస్పిటల్లో అలానే మన పిహెచ్సిలో అన్ని చోట్ల కూడా టెస్టులు ఫ్రీగా చేస్తారు. అలానే మందులు కూడా వాళ్ళకి కొన్నిసార్లు 6 నెలలు, కొంతమందికి మొండి క్షయ వ్యాధి ఉన్న వాళ్ళకి 8 నెలలు లేదా సంవత్సరంన్నర, ఇలాగ ప్రతి ఒక్క మందు కూడా మనం ఫ్రీగానే వాళ్ళకి మనం సప్లై చేస్తాం. అట్లానే నిక్షయ్ పోషణ యోజన కింద ప్రతి నెల 500 రూపాయలు, అలానే గత నవంబర్ 2024 నుంచి దాన్ని 1000 రూపాయలకి పెంచారు. దాదాపు 2,88,00,000 అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది మనం ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిక్షయ్ పోషణ యోజన కింద అమౌంట్లు ఇవ్వడం జరిగింది. అలానే మనకి 48 మంది నిక్షయ్ మిత్రాలుగా ఎన్రోల్ అయ్యి ఈ టీబీ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ కింద ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం కూడా దాదాపు 2,118 మందికి న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం అయితే జనవరి నుంచి ఇప్పటి వరకు 2,134 మందికి మన టీబీ వ్యాధి ఉన్నట్టు కనుగొన్నాము. అట్లాంటి టీబీ వ్యాధిగ్రస్తులే కాకుండా వాళ్ళ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మనం టీపీటీ అంటే టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇవ్వటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి కొత్తగా సైటీబీ అనే ఒక టెస్టింగ్ అనేది దొరికింది. ఇంతకుముందు మ్యాంటో టెస్ట్ అని చేసేవాళ్ళు, అదే పద్ధతిలో ఇప్పుడు కొత్తగా మనకి అవన్నీ సప్లై వచ్చింది గవర్నమెంట్ నుంచి. మనం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ అనేది హెల్త్ కేర్ వర్కర్స్కి స్టార్ట్ చేశాము. అలానే త్వరలోనే ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఆ సైటీబీ వైల్స్ని ఉపయోగించి టీబీ స్క్రీనింగ్ అనేది జరపడానికి ప్లాన్ చేస్తున్నాము. మనకి దానికి సంబంధించిన ఆ టెస్ట్ కిట్స్ అన్నీ కూడా వైల్స్ కూడా అన్నీ కూడా వచ్చేసినాయి. అలానే మొండి రకం టీబీకి సంబంధించి ఒక కొత్త రకం మందు, ఒక ప్రోటోకాల్ ఒకటి వచ్చింది. అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది, మెడికల్ ఆఫీసర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా. ఆ మందులు రాగానే అంటే దాని ద్వారా ఇంకా త్వరగా ఆ మొండి వ్యాధి ఉన్నవాళ్ళు మందులు వాడలేకపోతుంటారు. ఇప్పుడు అది ట్రీట్మెంట్ మందులు తగ్గించి అది ఇంకా సమర్థవంతంగా పనిచేసే మందులు తీసుకుని వచ్చారు. అవి త్వరలో రాబోతున్నాయి. సో ఇవన్నిటి వల్ల కూడా మనం 100% నోటిఫికేషన్ చేసి త్వరగా మనం ఎండ్ టీబీ అనే దాని మీద మన ప్రభుత్వ యంత్రాంగం, మన జిల్లా కలెక్టర్ గారు, అలానే ఇతర అధికారులు, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఇలాంటి వాళ్ళందరి సహకారంతో మనం ఎండ్ టీబీ అనే లక్ష్యాన్ని అధిగమించగలుగుతామని ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ అక్కడ నుంచి మనకి పల్మనాలజీ డిపార్ట్మెంట్, అలానే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి టీబీకి సంబంధించిన టీబీ ప్రోగ్రామ్ ఆఫీసరు, అట్లనే వాళ్ళ స్టాఫ్, అట్లనే మా ఫీల్డ్ నుంచి అందరూ కూడా ఆశాలు, ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి సో ఈరోజు టీబీని ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ చేస్తూ ఇక్కడ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు స్క్రిప్ట్ కూడా వేస్తారు, ఒక డ్యాన్స్ కూడా దీని మీద ఫ్లాష్ మాప్ సాంగ్లో కూడా వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది టీబీ అంటే చాలా భయపడుతూ ఉంటారు. టీబీ అనేది భయం కాదండి. ఒకవేళ మీకేమన్నా 2 వారాల దగ్గు ఏదన్నా ఉండి కంటిన్యూస్గా రాత్రిపూట జ్వరం రావడం, రాత్రిపూట చెమట్లు పెట్టడం, అలానే బరువు అనేది తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ వెంటనే వచ్చి చూపించుకొని కళ్ళ పరీక్ష చేయించుకొని అక్కడ దాంట్లో ఏదన్నా కొంచెం ఏదన్నా మార్పు ఉంటే అట్లనే ఎక్స్రే కూడా తీసుకొని 6 నెలలు కరెక్ట్గా మందులు వాడితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి, అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెప్మా ఆర్పీల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి, మెప్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్. విజయవాడ నగరంలో రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి.
క్షయవ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.